హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z మామ్స్ కుకింగ్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ సొరకాయతో రొట్టెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ చూపిస్తున్న సొరకాయలో సగం సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయ పైన తొక్కు తీసి తురుము పెట్టుకోవాలి. కొలత కోసం నేను ఈ కప్పును తీసుకున్నానండి. దీనితో సొరకాయ తురుము 3 కప్పులు వచ్చింది. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని ఈ సొరకాయ తురుములో వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయ మిశ్రమంలో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమంలో పిండి కానీ ఉప్పు కానీ కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా కలుపుకోవచ్చు. నాకైతే ఇక్కడ అన్నీ సరిగ్గా సరిపోయాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోస పెనం పెట్టుకొని పెనంపై 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పెనం బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కలిపిన పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకొని పెనంపై రొట్టెలాగా పలుచగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు గరిటెతో తిప్పుకొని 1 స్పూను నూనె వేసి బాగా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా రొట్టెల్లాగా చేసుకోవాలి. నాకైతే ఇక్కడ మీడియం సైజులో 6 నుంచి 7 రొట్టెలు వచ్చాయండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా ఈవినింగ్ స్నాక్స్గానైనా చాలా బాగుంటాయి. వీటిని మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.